హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 28 ఫిబ్రవరి 2025 నాటి కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనకు నేషనల్ సైన్స్ డే గురించి, ఎందుకంటే 28 ఫిబ్రవరి సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు కాబట్టి సైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు, మరి ఎందుకు అది ఎంత ఇంపార్టెంట్ అయింది, రామన్ ఎఫెక్ట్ అంటే ఏంది. ఇంతవరకు మీరు జస్ట్ సింపుల్ రామన్ ఎఫెక్ట్ అనుకుంటారు. మరి అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంది, ఎందుకు ఆ పేరు వచ్చింది, దాంట్లో దాగినటువంటి సూత్రం ఏంది. తర్వాత ఇదే రోజు మనకు వరల్డ్ టైలర్స్ డే. ఇదేంది సార్, టైలర్స్ ఒక రోజా? ఎస్, అది కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో మిషన్ ఎవరైతే కనుక్కున్నారో ఆయన ఏంది సందర్భంగా, ఎందుకంటే ఆ మిషన్ వల్ల మనం ఈరోజు ఇంత మంచి డ్రెస్ వేసుకుంటున్నాం. ఆయనకి షూ మిషన్ కనుక్కలేకపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా. సో ఆయన కూడా ఇదే రోజు జరుపుకుంటున్నాం. మరియు సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబై అన్నమాట. దీనికి నూతన చీఫ్గా ఎన్నికవడం జరిగింది, న్యూ పర్సన్. మరి ఆయన గురించి, ఆయన ఎందుకు ఎన్నుకోబడ్డారు గురించి, అదే మాదిరిగా జహాన్ ఏ ఖుస్రో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతూ ఉంది, ఎందుకు, దీనికి ఫౌండర్ ఎవరు, వీటి మీద. అదే మాదిరిగా దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ప్లాంట్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ న్యూస్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకు ఇటీవల కాలం ఇది వార్తల్లోకి వచ్చింది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం కంప్లీట్గా చూడబోతున్నాం. మరి మీకు ఎవరికైనా సరే రైల్వేస్ కానీ, బ్యాంక్ కానీ, హైకోర్టు కానీ, ఆఫ్లైన్ కోచింగ్ అయినా ఆన్లైన్ కోచింగ్ అయినా, సో ఆన్లైన్ కోచింగ్ అయితే మాత్రం మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మరి ఆఫ్లైన్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇక్కడ మీకు అత్యద్భుతమైనటువంటి క్లాసెస్ అయితేనేమి, మరియు క్లాసెస్ అయితేనేమి, హాస్టల్ ఫెసిలిటీ అయితేనేమి, మంచి వాతావరణం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మన క్యాంపస్ విజిట్ చేసినట్టయితే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్, ఫిబ్రవరి 28 ప్రత్యేకత. సో అందరికీ తెలుస్తుంది నేషనల్ సైన్స్ డే అంటే జాతీయ సైన్స్ దినోత్సవం అంటాం. మరి జాతీయ సైన్స్ దినోత్సవం అంటానే మనకు గుర్తుకొచ్చేదేమంటే సర్ సివి రామన్ గారు ఈరోజు రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. ప్రపంచంలోనే అనుకుంటూ ఉంటాం అందరూ గొప్పవాళ్ళు ఉండేది శాస్త్రవేత్తలు, మన ఇండియాలో లేరనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి వాళ్ళలో అత్యద్భుతమైనటువంటి శాస్త్రవేత్త సర్ సివి రామన్. ఈయనే కాదు, ఇంకా మనకు చాలా మంది ఉన్నారు. తెలుగు వాళ్ళలో ఉన్నారు, ఎల్లప్రగడ సుబ్బారావు గారు తెలుగులో. మరి ఏదేమైనప్పటికీ అందరు శాస్త్రవేత్తలలో యొక్క నేషనల్ సైన్స్ డే అంటే మనకు సివి రామన్ గారి యొక్క రామన్ ఎఫెక్ట్ అనేది ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి రామన్ ఎఫెక్ట్ అందించడం జరిగిందనమాట. మరి ఆయన జనరల్గా అయితే మనం అన్నీ ఏం చేస్తూ ఉంటామంటే ఆయన యొక్క పుట్టినరోజును మనం డేగా జరుపుకుంటాం. కానీ సర్ సివి రామన్ గారి పుట్టినరోజును మనం జరుపుకోమన్నమాట. మరి ఆయన కనుగొన్నటువంటి ఇక రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును గుర్తింపుగా మన ఇండియా వచ్చేసి సైన్స్ డే అంటే నేషనల్ సైన్స్ డే జరుపుకోవాలని నిర్ణయించింది. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అనమాట. ఒక క్లరికల్ జాబ్ చేసుకుంటూ బ్రిటన్కి వెళ్ళి వస్తూ ఆ యొక్క పడవలో వచ్చినప్పుడు ఆ యొక్క సముద్రంలో నీళ్ళల్లో పచ్చగా కనిపించాయన్నమాట. ఎందుకు ఈ నీళ్ళు పచ్చగా అంటే బ్లూ కలర్లో ఉన్నాయి, ఆకాశం బ్లూ కలర్ ఉంది, కింద కూడా బ్లూ కలర్ ఉంది. మరి ఆకాశంలో లైట్ బ్లూ ఉంటే కింద వాటర్ ఇంకా చాలా డెప్త్ బ్లూ ఉంది. మరి ఒకవేళ ఆకాశం బ్లూ కలరే అదే కలర్ ఇక్కడ ఇంపాక్ట్ అయిన ఉంటే ఇక్కడ అదే కలర్ ఉండాలి కదా, ఎందుకు డిఫరెంట్గా ఉంది అని ఆలోచించుకొని సముద్ర నీటిల్లో పరిశోధన చేసుకొని మహానుభావుడు ప్రపంచానికి అతి చక్కనైనటువంటి ఎందుకు ఈ యొక్క వాటర్ అనేది బ్లూ కలర్లో ఉంది, వాటర్ సముద్రం కలరు అనేది చెప్పడం జరిగిందనమాట. అటువంటి అజ్ఞానం అందించారు మనకు మహానుభావుడు. మరి ఈయనకు మనకి ఏషియాలోనే మొట్టమొదటగా ఈ యొక్క ఫిజిక్స్ నందు నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఒక శాస్త్రవేత్తకు మొట్టమొదటగా అవార్డు రావడం జరిగింది. మరి ఈ మహానుభావునికి మొట్టమొదటగా మనం భారత్ రత్న అనే అవార్డుతో కూడా మనం భారతదేశం సత్కరించిందనమాట. కంప్లీట్గా ఇండియన్ ఆరిజిన్, ఇండియాలో నుండి పరిశోధన చేశాడు, ఇండియాలోనే మరణించాడు. ఇటువంటి గొప్ప మహానుభావుడు అనమాట అయినా. మరి ఇక నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని మనం వచ్చేసి మనకు నేషనల్ సైన్స్ అవార్డ్స్ కూడా ప్రకటించుతున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ నేషనల్ సైన్స్ అవార్డ్స్. నేషనల్ సైన్స్ అవార్డ్స్ కూడా ఎట్లుంటాయంటే ఫస్ట్ మనకు స్టార్ట్ అయితే ఎప్పుడంటే 14 జనవరి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దీనికి ఈ యొక్క అవార్డ్స్ కావాలంటే ఫస్ట్ మనం అప్లికేషన్ పెట్టుకోవాలి కదా. మన ఎగ్జామ్ రాసినట్లే ఇక్కడ కూడా ఇక అవార్డు కావాలంటే మనం కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకు 12th జనవరి యూత్ డే తర్వాత రెండవ రోజు మనకు ఇక నేషనల్ సైన్స్ అవార్డ్స్కు అవార్డు కలిసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలా. తర్వాత 28 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అనమాట. అంటే ఇది స్టార్టింగ్ డేట్, ఇది ఎండింగ్ డేట్ చూసారా.
అంటే మరి 20th ఫిబ్రవరి ఎందుకంటే నేషనల్ సైన్స్ డే కాబట్టి ఆ రోజు అప్లికేషన్ ప్రక్రియ ఎండ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా తమ పేరు నమోదు చేసుకోవాలా వెబ్సైట్లో. తర్వాత 11th మే నేషనల్ టెక్నాలజీ రోజు. నేషనల్ టెక్నాలజీ చూడు ఇక్కడ 11th టీ అనుకుంటే నేషనల్ టెక్నాలజీ రోజు ఎవరెవరు అవార్డు పొందారు అనేది అనౌన్స్మెంట్ జరుగుతుందన్నమాట. అంటే రిజల్ట్ ఆ రోజు వస్తుంది. సో రిజల్ట్ ఆ రోజు వస్తుంది. బట్ ఎప్పుడు జాబ్లో జాయిన్ కావాలనుకుంటే నేషనల్ స్పేస్ డే, నేషనల్ సైన్స్ స్పేస్ డే అయినటువంటి 23rd ఆగస్ట్ ఆ రోజు మనం సక్సెస్ఫుల్గా మనం చంద్రయాన్ 3ని ల్యాండ్ చేయడం జరిగింది. అది సక్సెస్ సందర్భంగా ఇండియా ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం 23rd ఆగస్ట్ నాడు మన నేషనల్ స్పేస్ డే జరుపుకుంటాం. ఆ రోజు అవార్డ్ సెరిమనీ జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా నేషనల్ సైన్స్ అవార్డ్స్ గురించి మనకు ఉండేది అనమాట. మరి సో నేషనల్ సైన్స్ డే అనేది సర్ సివి రామన్ గారు ఎఫిడ్ కనుక్కున్న రోజు. సరిగ్గా ఇదే రోజున మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, కొంచెం మ్యాటర్ని ఎక్కువ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రామన్ ఎఫెక్ట్ అంటూ ఉంటారు. బట్ అసలు రామన్ ఎఫెక్ట్ ఏంది అని తెలియదు అనమాట. సో క్లియర్ కట్గా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇక్కడ నేను చెప్పడం జరిగిందనమాట. గమనించండి. సరిగ్గా ఇదే రోజు అంటే ఇప్పుడు 28th ఫిబ్రవరి నాడు భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి చంద్రశేఖర్ వెంకటరామన్, సివి అంటే ఏమండి చంద్రశేఖర్ వెంకటరామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. ఆయన జయంతి కాదు, ఆయన వర్ధంతి కాదు. ఇది ఎప్పుడంటే రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు కాబట్టి. తర్వాత మన దేశానికి తొలి సైన్స్ నోబెల్ అందించిన గొప్ప మహానుభావుడు. మరి మన దేశంలో మొట్టమొదటి అవార్డు దేనికి వచ్చింది అంటే సాహిత్య రంగం, లిటరేచర్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి సైన్స్ రంగంలో ఎవరికి వచ్చిందంటే మొట్టమొదటగా సర్ సివి రామన్ గారు మన దేశానికి నోబెల్ అవార్డు అందించారనమాట. సో తొలి సైన్స్ నోబెల్ అందించిన పరిశోధన ఇదే. ఈ బహుమతి అందుకున్న తొలి శ్వేత జాతీయేతరుడు కూడా. అంటే ఇది కూడా తెల్లలకు వస్తున్నాయి అనమాట. సో అటువంటి వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి మనవాడు అనమాట. తొలి ఆసియావాసి కూడా సివి రామన్ గారి అనమాట. మరియు ఇతను 16 ఏళ్ళకి కేవలం 16 సంవత్సరాలకే ఫిజిక్స్ మరి ఇంగ్లీష్లో గోల్డ్ ప్రైజ్, మొట్టమొదటి గోల్డెన్ బంగారు పథకంతో డిగ్రీ పాస్ అయ్యి 16 ఏళ్ళకి మాత్రమే, సో చిన్న వయసులోనే పాస్ అయ్యి తర్వాత కాంతికి సంబంధించి లైట్కి సంబంధించి 18 ఏళ్ళకే ఆయన రాసిన సైంటిఫిక్ పేపర్. సో అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఓన్లీ ఆయన యొక్క లైట్ మీద పబ్లిష్ చేయడం, రచన కూడా చేయడం జరిగింది. అది బ్రిటిష్ జర్నల్లో ప్రచురితమైంది. చూడగమని అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఓన్లీ సో ప్రచురితమైందనమాట. అప్పుడే ఇంగ్లాండ్కి వెళ్ళి పరిశోధన కూడా చేయాలనుకున్నాడు. ఎందుకంటే బ్రిటిష్ జర్నల్లో ప్రచురితమైంది కాబట్టి అక్కడ వెళ్ళాలనుకున్నాడు. కానీ అతనికి ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి తర్వాత పశ్చిమ బెంగాల్కి వెళ్ళేసి జాబ్ చేయడం జరిగింది. కోల్కతా వెళ్ళి అకౌంటెంట్ ఉద్యోగంలో చేరినారు. తర్వాత తీరిక సమయాలలో పరిశోధన చేస్తూ ఉండేవాడు. కొంతకాలం ప్రొఫెసర్గా పనిచేసి ఇంగ్లాండ్ వెళ్ళి తర్వాత రాయల్ సొసైటీ సభ్యత్వం కూడా పొందినారు. ఇక్కడ క్లరికల్గా జాబ్ చేసుకొని ఆ తర్వాత రాయల్ సొసైటీలో సభ్యత్వం పొందినారనమాట. ప్రొఫెసర్గా పని చేసుకుని ఇంగ్లాండ్కి వెళ్ళేసి ఆ సమయంలో ఏం చేశారంటే మరి మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉండరు కదా, మరి ఇండియాకి వస్తారు కదా, అప్పుడు ఫ్లైట్స్ అంతగా ఉండకపోయా, నడచడానికి సముద్రం అడ్డం వచ్చా, ఏం చేసి మన వాళ్ళు పడవలు వచ్చేవాళ్ళు అనమాట. సో పడవలు వచ్చినప్పుడు పడవలు వచ్చినప్పుడు యూరప్ అంటే బ్రిటన్ నుంచి తిరిగి వస్తూ నౌక డెక్ మీద కూర్చొని మధ్యధరా సముద్రం, సో మెడిటరేనియన్ సీ మీద వస్తూ ఉన్నారనమాట. అప్పుడు నీటి అందాలు చాలా అందంగా ఉంటాయి కదా, ఆస్వాదిస్తుంటే అప్పుడు రామునికి ఒక బల్లి వెలిగిందనమాట. ఏమి వెలిగింది, మరి నీలాకాశమే నీళ్ళలో ప్రతిబింబిస్తూ నీటికి ఆ రంగును అడ్డుతోందని అందరూ అనుకునేవాళ్ళు. అంటే ఆకాశం నీళ్ళగా ఉంది కాబట్టి ఆ నీళ్ళ ఈ రంగే సముద్రాన్ని కూడా వర్తిస్తుంది అని అందరూ అనుకునేవాళ్ళు అనమాట. కానీ మనవాడు అసామాన్యుడు కదా, వదిలేవాడు కదా, ఎందుకు అదే పదే ఆలోచించి ఈ యొక్క పరిశోధనకు, ఈ యొక్క రామన్ ఎఫెక్ట్కు ఆయన గొప్ప పునాది వేయడం జరిగిందనమాట. అలాంటప్పుడు ఆకాశం ఏ రంగులైతే ఉంటుందో సముద్రం అదే రంగులో ఉండాలి కదా, కానీ ఎందుకు సముద్రపు కలర్ చాలా థిక్గా ఉంది, అదేమో నీల ఆకాశం లైట్ బ్లూ ఉంది, సముద్రపు నీరేమో చాలా థిక్గా ఉంది, చాలా ముదురు రంగులో ఉంది, కారణం ఇది మరింత గాఢంగా ఎందుకుంది అన్న సందేహం వచ్చేసింది అన్నమాట రామన్కి. సో దీని మీద రకరకాల కోణాల్లో ఈనంగా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో రకరకాలుగా ఎందుకు ఇక్కడ ఇట్లుంది ఎందుకని చేయడం జరిగింది. మరోసారి బంగాళాఖాతంలో కూడా బే ఆఫ్ బెంగాల్ కూడా ఇప్పుడు వేసింది మెడిటరేనియన్ సీలు గమనించాడు. అక్కడే కాదా మరి చెన్నై పక్కనే బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళేసి మళ్ళీ ఆయన తనకి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతున్నమాట. సో పరిధి చూసుకున్నారు, రామన్ ఎఫెక్ట్ని శాస్త్ర ప్రపంచానికి చాటినమాట. ఏం చేశారు కన్నా
దీనిపై రకరకాల కోణాల్లో ఆయన పరిశోధించేసి కాంతి కిరణాలకు సంబంధించి తాను కనిపెట్టిన విషయాన్ని మరోసారి బంగాళాఖాతంలో నీటితోనూ పరీక్షించి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారు. తర్వాత చూద్దాం రామన్ ఎఫెక్ట్ ఏందో ఒకసారి చూద్దాం. అయితే భౌతిక శాస్త్ర పరిశోధనలను ఓ మలుపు తిప్పిన దృగ్విషయంగా రామన్ ఎఫెక్ట్ను 1928 ఫిబ్రవరి 28 నాడు సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించారు. ఇంక మనం చెప్పలేంగా సరే రామన్ ఎఫెక్ట్ ఇంకా చెప్పలే, కానీ ఈ మెడిటరేనియన్ సీలో మధ్య సముద్రంలో బే ఆఫ్ బెంగాల్ పరిశోధన చేసుకొని చివరిగా ఫైనల్గా గొప్పగా 1928 ఫిబ్రవరి 28 నాడు సివి రామన్ గారు తను కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్ను ఆ రోజు ప్రపంచానికి తెలియజేయడం జరిగిందనమాట. మరి ఏం చెప్తారు ఇక్కడ? భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన విశేష కృషికి గాను 1930లో ఆయనకు నోబెల్ అవార్డు రావడం జరిగింది. చూడండి, సో కనిపెట్టింది ఎప్పుడు 1928లో, కానీ 1930లోనే, అంటే ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంకా రామన్ ఎఫెక్ట్ అంటే ఏది తెలిసిపోయింది. దానికి సందర్భంగా నోబెల్ అవార్డు కూడా ఈయనకు రావడం జరిగింది. మరి నోబెల్ అవార్డు మిత్రమా అంత ఆశమాషికి వస్తాయా? కానీ వచ్చిందంటే దాంట్లో ఏదో మొదలు ఉంది కదా. ప్రతి ఒక్కరు అనుకుంటాం రామన్ ఎఫెక్ట్ అని. ఏంది రామన్ ఎఫెక్ట్ అంటే తెలియదు. ఇంకా మనకు చూద్దాం. మరి భౌతిక శాస్త్రంలో రామన్ అపార సేవల గుర్తింపుకు ఆయన గౌరవార్థం రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజున నేషనల్ సైన్స్ డేగా భారత ప్రభుత్వం 1987లో ప్రకటించింది. సో 1987 సంవత్సరంలో నుంచి మనం నేషనల్ సైన్స్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. అందరూ జరుపుకోలేదు అనమాట. ఇంకా ఏం చేస్తున్నాం మనం? సో 1987 నుంచి మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం. సో 1928లో రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించారు. 1930లో మనకి ఏం జరిగింది? మనకు నోబెల్ అవార్డు రావడం జరిగింది. తర్వాత 1987లో మన భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డే అంటే జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించుకోవాలనేసి భారతదేశ ప్రభుత్వం నిర్ణయించిందనమాట. మరి ఇప్పుడు రియల్ పాయింట్, ఇది మనకు కావాల్సింది రామన్ ఎఫెక్ట్ అంటే ఏంది? సో వాట్ ఇస్ రామన్ ఎఫెక్ట్? సముద్ర నీరు ఎందుకు నీలంగా ఉంటుంది? మనకు డౌట్ ఉంది కదా. ఏం చెప్తున్నాం? ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? చాలాసేపు బిట్లు అడిగిన జరిగింది. ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది? సో ఈ యొక్క రేస్ అనేది సన్ రైజ్ స్కాటరింగ్ వల్ల అని చెప్తారు. మరి సముద్రపు నీరు ఎందుకు గాఢ బ్లూ కలర్లో ఉంటుంది అనేది రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించాడనమాట. అది రామన్ ఎఫెక్ట్ అంటే చూద్దాం. సో రామన్ ఎఫెక్ట్ అంటే ఏమంటే ఏదైనా పారదర్శక పదార్థం, అంటే పారదర్శకం అంటే ఏమండి? సూర్యకిరణాలు అంటే కిరణాలు చొచ్చుకుపోయేదాన్ని మనం పారదర్శకం అంటాం. అంటే గ్లాస్ కావచ్చు, గాజు గ్లాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కిరణాలను లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. సో పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు నీరు అనేది పారదర్శకమే కదా. సో కిరణాలు లోపలికి పంపిస్తుంది కదా, కాబట్టి పారదర్శకం. గాజు కూడా పంపిస్తుంది కదా, కాబట్టి సో ఏదైనా పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు ఆ కాంతి తరంగంలోని కొంత భాగం వచ్చే కాంతి తరంగం దిశకు విభిన్న దిశలో చెల్లా చెదరైపోతుంది. స్ట్రైట్గా పోదనమాట. కాంతి స్ట్రైట్గా పోకుండా కొద్దిమంది మొత్తం స్కాటర్ అయిపోతుంది అనమాట. స్కాటరింగ్ అయితే జరుగుతుందన్నమాట కాంతి. సో ఇది తరంగ దైర్ఘ్యం శక్తిలో మార్పులకు దారితీస్తుంది. సో స్ట్రైట్గా పోకుండా పోతే అడ్డం ఉంది కాబట్టి కొంచెం స్కాటరింగ్ అంటే చెల్లా చెదరైపోతుంది అనమాట. ఇది అప్పుడు దాని యొక్క శక్తిలో మార్పులకు దారితీస్తుంది అనమాట. దీనినే రామన్ ఎఫెక్ట్గా పిలుస్తారు. చూసారా? సో ఒక పారదర్శకం అంటే ఒక గాజు కావచ్చు, ఒక వాటర్లో కానీ రేస్ ఈ యొక్క సూర్యకిరణాలు పోయినప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోయి అట్లా అడ్డం వస్తేనే కొంచెం స్కాటరింగ్ దొరుకుతుంది అనమాట. ఓకే, అప్పుడేమవుతుంది? దీని యొక్క తరంగ దైర్ఘ్యం అయితేనేమి, దీని యొక్క శక్తిలో అంటే రేస్ యొక్క ఎనర్జీలో అయితేనేమి కొన్ని మార్పులు అనేవి దొరుకుతాయి అన్నమాట. దీన్ని కనుక్కున్నారు. దీన్నే రామన్ ఎఫెక్ట్ పిలుస్తారు. సివి రామన్ ఈ పరిశోధన సముద్రం నీరు నీలి రంగులో ఎందుకు కనిపిస్తుందో చెబుతుందన్నమాట. అడగచ్చు అనమాట, మరి సముద్రం నీరు ఎందుకు నీలంగా ఉంటుందంటే బికాజ్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ ఏం చెప్పింది? సూర్యకిరణాలు వెళ్ళినప్పుడు ఈ యొక్క పారదర్శక గుండా పోయినప్పుడు అక్కడ ఈ యొక్క రేస్ అనేది స్కాటరింగ్ జరుగుతుంది అని రామన్ చెప్పడం జరిగిందనమాట. సో సాధారణంగా ఆకాశం, సముద్రపు నీరు రెండూ నీలి రంగులోనే కనిపిస్తాయి. అవును కదా? ఆకాశం నీలంగానే ఉంటుంది, సముద్రపు నీరు కూడా నీలంగానే ఉంటుంది. అప్పటిదాకా సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశం నీలి రంగు ప్రతిబింబంగా ఏర్పడడం అని నమ్మేవాళ్ళు. సో రామన్ ఎఫెక్ట్ కనుక్కోకముందు ఏమనుకునేవాళ్ళు అంటే పైన మేఘాలు నీలంగా ఉన్నాయి కాబట్టి అదే నీలం కింద రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, అందువల్ల
మనం సముద్రం నీరు కూడా నీలంగా ఉంది అని నమ్మే వాళ్ళంతవరకు కూడా ఇప్పుడు 1928 వరకు కూడా అందే అనుకునేవాళ్ళు. సో ఆకాశం నీలంగా ఉంది కాబట్టి అదే నీలపు రంగు కింద సముద్రానికి వచ్చేసింది, అది ఒక ప్రతిబింబం అనుకునేవాళ్ళు అనమాట, ఒక అద్దంలాగా అని అనుకునేవాళ్ళు అనమాట. అయితే ఇది సరైనది కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణ చెందడం వల్ల సముద్రం నీలి రంగులో కనిపిస్తుందని రామన్ నిరూపించారు. సో అది తప్పు, అది కూడా కాదు. ఏం చెప్తున్నాయినా సరైనది కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించినప్పుడు ఆ యొక్క సన్ రైస్ దీంట్లో పడినప్పుడు కాంతి ఏమవుతుంది, స్కాటరింగ్ జరుగుతుంది, లైట్ స్కాటరింగ్ జరుగుతుంది, పరిక్షేపణ చెందుతుండడం వల్ల సముద్రపు నీలి రంగులో కనిపిస్తుంది అని రాము నిరూపించారనమాట. సో రెడ్దేమో వెళ్ళిపోద్ది అనమాట, రెడ్ కలర్స్, కానీ బ్లూ కలర్ అనేది ఎక్కువ స్కాటరింగ్ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మనకు బ్లూగా కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో పారదర్శకంగా ఉన్న ఘన పదార్థం అయితేనేమి, ధ్రువ పదార్థాలు అయితేనేమి, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది అని కూడా సర్ సివి రామన్ గారు చెప్పడం జరిగిందనమాట. మరి నవంబర్ 7, 1988న మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే అప్పుడు తమిళనాడు అనేవాళ్ళం, అక్కడ తిరుచిరాపల్లిలో జన్మించారు సర్ సివి రామన్ గారు. ఓకే, ఇప్పుడు 1988లో, సో 1928లో సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం జరిగింది. సో 1930లో నోబెల్ అవార్డు రావడం జరిగింది. సో 1987లో నేషనల్ సైన్స్ డే జరపడం జరిగింది. 1954లో భారత రత్న అవార్డు కూడా ఈయనకు రావడం జరిగిందనమాట. సో 1928 ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ. సో 1929 నైట్హుడ్ బిరుదుతో రామన్ను బ్రిటన్ గౌరవించిందనమాట. సో 1930లో నోబెల్ బహుమతి. మరి 1954లో దేశ అత్యంత పౌర పురస్కారం అనేటువంటి భారతరత్న అవార్డు పొందడం జరిగింది. మరి 1954లో 3 వ్యక్తులకు నోబెల్ అవార్డు రావడం జరిగింది. సో మొట్టమొదట వాళ్ళు ఈ ముగ్గురిని చెప్పొచ్చు. అందులో మొట్టమొదటి వ్యక్తి కూడా సివి రామన్ గారు, సివి రామన్ అని చెప్పొచ్చు. తర్వాత 1970 నవంబర్ 21న ఈయన మరణించడం జరిగింది. సో 1987లో నేషనల్ సైన్స్ డేకి మనం నిర్వహించుకుంటున్నాం. సో ఇది కంప్లీట్గా మన సివి రామన్ గారి యొక్క హిస్టరీ. ఎందుకు రామన్ ఎఫెక్ట్ అంటే ఏమి అయితే ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క నేషనల్ సైన్స్ డే రోజు ఒక థీమ్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 2025 సంబంధించి థీమ్ ఏమి, నేపథ్యం ఏంది అని అంటే ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫార్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫార్ వికసిత భారత్ అనేది ఈ సంవత్సరానికి సంబంధించి మనకు థీమ్ అనమాట. ఓకే, అడగచ్చు అనమాట. సో నేషనల్ సైన్స్ డే 2025 థీమ్ ఏమి అని అడగచ్చు అనమాట. సో ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫార్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫార్ వికసిత్ భారత్. సో ఇది మనకు ఎగ్జామ్ అడిగేది ఏమంటే వై ద సీ ఈజ్ బ్లూ అని చాలాసార్లు మనకు రైల్వేస్ ఎగ్జామ్లో కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానీ అడగడం జరిగిందనమాట. ఒకసారి చూద్దాం. సో బికాజ్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, ఎందుకంటే బికాజ్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ ఏం చెప్పినాడు, విచ్ ఈజ్ ద స్కాటరింగ్ ఆఫ్ సన్లైట్, విచ్ ఈజ్ ద స్కాటరింగ్ వెదజల్లడం సన్లైట్, ఇట్ ఈస్ ద స్కాటరింగ్ ఆఫ్ సన్లైట్ బై వాటర్ మాలిక్యూల్స్ అనమాట. ఓకే, తర్వాత వెన్ సన్లైట్ ఎంటర్స్ ది ఓషన్, సన్లైట్ అండి ఓషన్లోకి ఎంటర్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అబ్జార్వ్ రెడ్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్. సో వాటర్ తరంగ దైర్ఘ్యం ఏం చేస్తుందంటే ఇక రెడ్ లైట్ను, ఓకే, వాటర్ మాలిక్యూల్స్ అబ్జర్వ్ ది రెడ్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్. సో ఆ రెడ్ కలర్ను ఇవి ఆకర్షించుకుంటుంది అనమాట. ద రిమైనింగ్ బ్లూ వేవ్ లెన్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు అవర్ ఐస్. కానీ ఆ రెడ్ను ఏమో అది ఆకర్షించుకుంటుంది, కానీ బ్లూ కలర్ను అది వెనక్కి మళ్ళీ తోస్తుంది అనమాట. సో తోసినప్పుడు మళ్ళీ మనకు బ్లూగా కనిపిస్తూ ఉంటుంది అనేది రామన్ ఎఫెక్ట్ చెప్పినటువంటిది. సో వాటర్ మాలిక్యూల్స్ అండ్ టీనీ పార్టికల్స్ ఇన్ ద ఓషన్ ఆల్సో స్కాటర్ బ్లూ లైట్ మోర్ దాన్ అదర్ కలర్స్ అనమాట. మిగతా వాళ్ళ కలర్స్ కంటే ఇక బ్లూ లైట్ అనేది స్కాటరింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మన సముద్రపు నీరు మనకు నీల రంగులో కనిపిస్తుంది, థిక్ బ్లూగా కనిపిస్తుందని రామన్ ఎఫెక్ట్ తన రామన్ ఎఫెక్ట్లో చెప్పడం జరిగింది. సో ఇది మొత్తానికైతే రామన్ ఎఫెక్ట్ అంటే ఏంది అనేసి ఇంతవరకు మనం ఎంతో రామన్ ఎఫెక్ట్ చదువుకుంటున్నాం. సో ఇటువంటి అద్భుతమైనటువంటి పరిశోధనను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే సర్ సివి రామన్ గారు అనమాట. సో అత్యద్భుతంగా ఉంది కదండి. సో మన వాళ్ళు కూడా అసమలేం కాదు, గొప్పవాళ్ళు మన వాళ్ళందరూ కూడా. ఓకేనా, మరి అది కాకుండా ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న ఎవరంటే అందులో సర్ సివి రామన్ గారు ఉన్నారు 1954లో. ఆయనతో పాటుగా సి రాజగోపాలాచారికి మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి కూడా
భారతరత్న అవార్డు రావడం జరిగింది. అంటే 1954 నుంచి మనకు భారతరత్న అవార్డు ఇస్తూ ఉన్నారు. మరి ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా సార్ సివి రామన్ గారు కూడా సి రాజగోపాలాచారి గారితోనూ సర్వేపల్లి రాధాకృష్ణ గారితోనూ వీళ్ళు అవార్డు అందుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మిత్రమా, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ బిట్ ఖచ్చితంగా ఎప్పుడోసారి అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫిబ్రవరి 28 నాడు మనకు వరల్డ్ టైలర్స్ డే కూడా. వరల్డ్ టైలర్స్ డే కూడా మరి ఎందుకు ఈరోజు జరుపుకుంటున్నామంటే, వరల్డ్ టైలర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ February 28 టు రికగ్నైజ్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ టైలర్స్ టు ద క్లాతింగ్ ఇండస్ట్రీ. క్లాతింగ్ ఇండస్ట్రీ. ఇట్ ఆల్సో మార్క్స్ ద బర్త్డే ఆఫ్ సర్ విలియం ఎలియాస్ హోవే. సర్ విలియం ఎలియాస్ హోవే పేరు గుర్తుపెట్టుకోండి. సర్ విలియం ఎలియాస్ హోవే, ద ఇన్వెంటర్ ఆఫ్ ద షూయింగ్ మిషన్. సో కుట్టు మిషన్ను కనిపెట్టింది ఎవరంటే సర్ విలియం ఎలియాస్ హోవే. సో ఆయన పుట్టినరోజు కాబట్టి, ఆ మిషన్ ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయనకు గుర్తుగా ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క వరల్డ్ టైలర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. వై ద వరల్డ్ టైలర్స్ డే సెలబ్రేట్ అంటే టు ఆనర్ ది క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఆఫ్ టైలర్స్. సో ఎందుకంటే అంత అద్భుతంగా బట్టలు కుడతారు, ప్యాంట్ కానీ చొక్కాలు కానీ అంత అద్భుతంగా కుడతారు కదా. సో అది ఆ యొక్క పనితను గుర్తింపుగా టు రికగ్నైజ్ ద సిగ్నిఫికెంట్ రోల్ ఆఫ్ టైలర్స్ ఇన్ ద క్లాతింగ్ ఇండస్ట్రీ మరియు టు సెలబ్రేట్ ద బర్త్ అనివర్సరీ ఆఫ్ సర్ విలియం ఎలియాస్ హోవే, ద ఇన్వెంటర్ ఆఫ్ ద షూయింగ్ మిషన్ అనమాట. నెక్స్ట్ చూస్తే జహాన్ ఏ ఖుస్రో ఫెస్టివల్. జహాన్ ఏ ఖుస్రో ఫెస్టివల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఇట్లా ఇంపార్టెంట్ ఫెస్టివల్ వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ హైకోర్టు ఎగ్జామ్స్ కానీ డెఫినెట్గా బిట్టు పడి తీరుతుందండి. డెఫినెట్గా పడుతుంది బిట్లు. ఓకే, మరి జహాన్ ఏ ఖుస్రో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? సో 2 రోజుల పాటు ఢిల్లీ వేదికగా జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. సో ఎన్నో ఎడిషన్ అంటే 25th ఎడిషన్. సో February 28, 2025 ఇది 25th ఎడిషన్ అనమాట. మరి ఇక ఫెస్టివల్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే, ఫౌండర్ మరి క్యూరేటర్ ఎవరు అంటే ముజఫర్ అలీ. చాలా ఇంపార్టెంట్ బిట్ ముజఫర్ అలీ. అంటే జహాన్ ఏ ఖుస్రో ఫెస్టివల్ యొక్క ఫౌండర్ మరి క్యూరేటర్ ఎవరంటే ముజఫర్ అలీ. ముజఫర్ అలీ. దీనికి వేదిక ఎక్కడంటే న్యూఢిల్లీ. సో ముజఫర్ అలీ వేదిక ఎక్కడంటే న్యూఢిల్లీ అనమాట. తర్వాత చూస్తే జహాన్ ఏ ఖుస్రో పేరుతో ఢిల్లీలో ప్రారంభమైనటువంటి సూఫీ అంతర్జాతీయ సంగీత ఉత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. మరి బాలీవుడ్కు చెందినటువంటి ప్రముఖ దర్శక నిర్మాత ఎవరైనా, బాలీవుడ్కి చెందినటువంటి ప్రముఖ దర్శక నిర్మాత ముజఫర్ అలీ ఆధ్వర్యంలో February 28 నుంచి March 2 దాకా 3 రోజుల పాటు సుందర్ నర్సరీలో ఈ వేడుక జరిగింది. సుందర్ నర్సరీ, ఢిల్లీలో సుందర్ నర్సరీలో ఏ వేడుక? జహాన్ ఏ ఖుస్రో అనే ఫెస్టివల్ జరిగింది. సూఫీ సంగీతం సంస్కృతిని వ్యాప్తి చేయడంలో ఈ వేదిక ఎంతగానో కృషి చేస్తుందన్నమాట. నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చీఫ్గా తహీన్ కాంత పాండే గారు నియమితులు కావడం జరిగింది. ఓకే, సో తహీన్ కాంత పాండే ఎవరండి? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చీఫ్గా తహీన్ కాంత పాండే. సో తహీన్ కాంత పాండే గారు. మరి ఇంతవరకు ఎవరున్నారంటే మాధవీపురి బుచ్ ఉన్నారు. సో మాధవీపురి బుచ్ ఈమె మొట్టమొదటగా ఇంతవరకు చైర్ పర్సన్స్ అయినటువంటి అందరిలో కూడా ఒకే ఒక ఉమెన్ ఎవరంటే మాధవీపురి బుచ్. ఈమె స్థానంలో మనకు ఎవరు వచ్చారంటే తహీన్ కాంత పాండే దీనికి చీఫ్గా రావడం జరిగింది. సెబీ ఈజ్ ద, మరి సెబీ ఏం చేస్తుంది అంటే మార్కెటింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఇండియాలో ఇక అన్ని రకాల మార్కెటింగ్ను ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో సెబీ ఈజ్ ద క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా. సో క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అయితే బ్యాంక్స్ అన్నింటి కూడా రెగ్యులేట్ చేస్తుందో, ఎట్ల విధంగా అయితే మనకు టెలికమ్యూనికేషన్స్ అన్నింటి కూడా టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా మనకు ఒకటి ఉంటుంది కదా, ట్రాయ్ ఆ విధంగా ఉంటుందో, మరి ఇక మార్కెట్ క్యాపిటల్కి అన్నింటి కూడా రెగ్యులేట్ చేసేది ఎవరంటే సెబీ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మాధవీపురి బుచ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ద రెగ్యులేటర్. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమై, వెరీ ఇంపార్టెంట్ బిట్. అనేక ఎగ్జామినేషన్స్ ఇది అడగడం జరిగిందన్నమాట. సో ఫస్ట్ ఉమెన్ చీఫ్ టు సెబీ ఈజ్ మాధవీపురి బుచ్. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆమె స్థానంలో ఇప్పుడు
ఈ యొక్క పదవికి వచ్చిన వారి తర్వాత 3 ఏళ్ళు ఇక పదవిలో కొనసాగుతారు. 3 ఏళ్ళ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చింది తహిన్ కాంత పాండే. ఇప్పుడు చాలామంది మార్కెటింగ్లో పండురబ్బా ఇది ఏం పండురా అనేసి అందరూ మార్కెటింగ్లో డబ్బులు పెడుతూనే పోతూ ఉన్నారు. ఎందుకంటే పండులాగా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనేసి పండులాగా అందరూ ఎగబడి పడుతున్నారు మార్కెట్లో. కాబట్టి పండు అంటే పాండే అని గుర్తుపెట్టుకోండి. సో మార్కెటింగ్ క్యాపిటల్ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ పోతున్నాం. పండు ఎప్పటికైనా మంచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనేసి ఇప్పుడు పండు అనే వచ్చాడు. ఏ పండు అంటే తహిన్ కాంత పాండే అనే సెబీకి చీఫ్గా రావడం జరిగింది. మరి ఇక సెబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మరి బాంబేలో ఉంది. ఇది ఎస్టాబ్లిష్ చేశారంటే 12th ఏప్రిల్ 1988లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో 12th ఏప్రిల్ 1988లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి గమనించండి మీరు. ఇక సెబీకి న్యూ హెడ్ ఎవరంటే తహిన్ కాంత పాండే. ఎవరి స్థానం అంటే మధువరి బుచ్. మరి మధువరి బుచ్ యొక్క ప్రత్యేకత ఏమంటే సెబీకి ఇంతవరకు చైర్పర్సన్ వాళ్ళందరిలో ఒక ఏకైక మహిళ ఎవరంటే ఈమె అన్నమాట. మరి ఇక సెబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. మరి ముంబైలో ఒక సెబీనే కాదు మిత్రమా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది. అందుకనే మనం బాంబేని ఏమంటాం క్యాపిటల్ ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదంటే మనకు బాంబే అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ అదే ఉంది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్కడ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటితో చాలా సంస్థలన్నీ కూడా బాంబే బేస్ చేసుకొని హెడ్ క్వార్టర్స్గా తమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూస్తే ఎందుకు ఇక సెబీ ఏం చేస్తుందంటే ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ రెగ్యులేటరీ బాడీ దట్ ప్రొటెక్ట్స్ ఇన్వెస్టర్స్ అండ్ మెయింటైన్స్ మార్కెట్ ఇన్ ఇండియాస్ ఫినాన్షియల్ మార్కెట్. సో ఇండియా యొక్క ఫినాన్షియల్ మార్కెట్ను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి కరప్షన్ లేకోకుండా, హెచ్చులకు లేకోకుండా క్లియర్ కట్గా ముందుకు తీసుకెళ్తుంటుంది అనమాట. On February 26, 2025, the Appointments Committee of the Cabinet appointed Tuhin Kanta Pandey as the new chairman of the Securities and Exchange Board of India. Pandey will succeed Madhvipuri Butch, who completed her 3-year term on February 28, 2025 అన్నమాట. ఓకే, మరి ఎందుకు ఇక వై ఈజ్ తుషిన్ కాంత పాండే బీయింగ్ అపాయింటెడ్ అంటే ఈయనకు Pandey is an Indian Administrative Office IAS officer from Odisha cadre. He is the senior most officer in the Ministry of Finance who handles the Department of Revenue. Then he has extensive experience in financial management and governance. He played a key role in the scale of Air India and the public listing of LIC. ఇది మిత్రం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏపీ గురించి చాలా ఇంపార్టెంట్ బిట్. నిరంతరాయంగా 100 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసిందంట కృష్ణపట్నంలో ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం. ఇది చాలా ఇంపార్టెంట్. 100 రోజులు కంటిన్యూస్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా నిరంతరంగా 100 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఏదంటే కృష్ణపట్నం, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రికార్డు సృష్టించింది. 800 మెగావాట్స్ ఉత్పత్తి చేయగల 3వ యూనిట్లో అంతరాయం లేకోకుండా 100 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు జెన్కో ఎండి చక్రధర్ బాబు ప్రకటించారు. సో 2024 నవంబర్ 18 నుంచి 1596 మిలియన్ యూనిట్లను ఇది విద్యుత్ ఉత్పత్తి చేసిందనమాట. మరి ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉన్నటువంటి చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అందులో ముఖ్యమైనటువంటిది దామోదరం సంజీవయ్య అడగచ్చు అనమాట. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడ ఉంది, కృష్ణపట్నం, ఏ జిల్లా, నెల్లూరు జిల్లా. అదే మాదిరిగా నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే ఇబ్రహీంపట్నం, కృష్ణా డిస్టిక్. తర్వాత డాక్టర్ ఎంవిఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే కడప జిల్లాలో ఉంది. తర్వాత దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే కృష్ణపట్నం, నెల్లూరు జిల్లా. ఇంకా చాలా ఉన్నాయి. ఈ 3 జస్ట్ మనకి రెఫరెన్స్ లాగా చెప్పడం జరిగింది. ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్నీ కూడా థర్మల్ పవర్ స్టేషన్ గురించి మనం ఒకసారి చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు రెగ్యులర్ వాచ్ చేయండి. మీకు మంచి కంటెంట్ మీకు అందిస్తాం అనమాట. మరి మన యొక్క వాట్సాప్ గ్రూపులందు ఇది నీకు పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మన యొక్క వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిపోండి. లేకుంటే మన ఉత్తమ్స్ అకాడమీ
టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయిపోండి. అక్కడ కూడా మీకు ఎన్ని కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. తర్వాత వర్డ్ ఆఫ్ ది డే చూస్తే ఇక్కడ అవుట్రేజ్. సో అవుట్రేజ్ అంటే ఏమి అంటే, అవుట్రేజ్ అంటే దౌర్జన్యం, ఆగ్రహించడం అనే అర్థం. ది వర్డ్ అవుట్రేజ్, అవుట్రేజ్ అవుట్రేజ్ పేరులో ఉంది. అవుట్రేజ్ ఈజ్ ఎ నౌన్ దట్ డిస్క్రైబ్స్ స్ట్రాంగ్ యాంగర్ ఆర్ షాక్ caused by something unjust or offensive. And also the word outrage is a verb. ఇది నౌన్ గానే ఉంటుంది, వర్బ్ గానే యాక్ట్ చేస్తుంది. వర్బ్ that describes the act of causing someone to feel extremely angry or offended. దీనికి సినానిమ్స్ ఏమంటే ఫ్యూరీ, ఓకే, ఇండిగ్నేషన్. అంటనిమ్స్ ఏమంటే కామ్నెస్, యాక్సెప్టెన్స్. ఓకే, యూసేజ్ ఏమంటే ద పబ్లిక్ ఎక్స్ప్రెస్డ్ outrage over the unfair decisions made by the authorities. సో అథారిటీస్, అధికారులు అన్ఫేర్ డెసిషన్స్ అంటే ఇష్టం లేని డెసిషన్ తీసుకోవడం వల్ల ఇక పబ్లిక్ అందరికీ కూడా చాలా కోపం వస్తూ ఉంది. ద పొలిటీషియన్స్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవుట్రేజ్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ. సో దేశంలో ఈమెకి ఇక పొలిటీషియన్స్ ఇటీవల కాలం చేసినటువంటి ఇక అవుట్రేజెస్, ఇక దౌర్జన్యం వల్ల చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ఏం చేస్తారంటే చాలా కోపంగా, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటీషియన్స్ కాంట్రవర్సీ స్టేట్స్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల జనాలు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు అని మీనింగ్లో చెప్పడం జరుగుతుంది మిత్రమా. సో దర్శనం మిత్రమా, సో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకేమన్నా మంచిది అనిపిస్తే కమెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.